హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినాలని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా! అందులోని ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము తప్పకుండా తెలగపిండి, మునగాకు కూర చేసుకొని తినేవారంట. సో, ఈరోజు మనము చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోయే కర్రీ అనమాట ఇది. జస్ట్ మనం తెలగపిండి మన ఇంట్లో ఉంటే చాలు. అలాగే ఫ్రెష్‌గా మునగాకు కోసుకొని పెట్టుకొని కడిగేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి 2 ఉంటే మనకి కర్రీ అనేది జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందనమాట. ముందుగా మనము పోపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయలు పడతాయి. అలాగే ఎండుమిర్చీలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తెలగపిండి మనకి ఇప్పుడు గానుగ మిల్లుల దగ్గర మనకు అలవాటు ఉన్న వాళ్ళైతే ఫ్రీగానే ఇస్తారు. లేదంటే ఒక 20 రూపీస్ ఇచ్చామంటే ఇలాంటిది ఒక ప్యాకెట్ ఇస్తారనమాట. సో, మనం ఒక గ్లాసు తెలగపిండి వేసుకున్నామంటే చాలా ఎక్కువ కూర అవుతుందనమాట. తర్వాత మనం ఆ తెలగపిండిని కొలుచుకొని పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని తర్వాత మనం పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చిదనం అనేది పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు తెలగపిండికి 1.5 గ్లాసుల వరకు వాటర్ పడతాయి. సో, మనం ఆ రకంగా చూసుకుని ఇక్కడ నేను పోసిన ఒక గ్లాసు పిండికి 1.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి మునగాకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. పోపులో కొంచెం పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే తెలగపిండి తెల్ల తెల్లగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. 1.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మరుగుతున్నప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని కొంచెం మరగనివ్వాలన్నమాట. నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇందాక కొలుచుకొని పెట్టుకున్న తెలగపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం తెలగపిండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనిచ్చామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి దీంట్లో. ఎక్కువ మసాలాలు అవి పట్టవు. చాలా లైట్గా ఉంటుంది కర్రీ అనేది. ఈజీగా అయిపోతుంది. అయితే తెలగపిండి అనే దాంట్లోంచి ఆయిల్ మొత్తం తీసేస్తారు కాబట్టి ఓన్లీ ప్రోటీన్ కంటెంట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో, ఇది మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సేమ్ మనకి ఎగ్ బుర్జీ స్టైల్లో ఉంటుందన్నమాట చూడ్డానికి. ఇలాగ మొత్తం తడి మొత్తం ఆరిపోయిన తర్వాత డ్రైగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, ఆషాఢ మాసం అయిపోయేలాగా మీరందరూ కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.